తను అన్ని పేపర్లకు ఒకే న్యూస్ వస్తాయి కదా, మన న్యూస్లో స్పెషాలిటీ ఉంటుంది. మన పేపర్లో ఒక యూనిక్నెస్ అనేది లేకపోతే మనది ఎందుకు ఎక్కువ కొంటారు అని ఒక ఆలోచనతోటి మన దగ్గరే ఉండాలి ఆ న్యూస్. అప్పుడు ఎలా అవుతాయి, మన దగ్గరే మనమే సృష్టించాలి అని ఇన్సిడెంట్లు క్రియేట్ చేసి ఆ ఒక్క పేపర్లోనే ఇన్సిడెంట్లు వచ్చాయి. ఇన్సిడెంట్ క్రియేట్ చేసింది కూడా ఇతనే. అది దీన్ని బేస్ చేసి అంతిమ తీర్పు అలాంటి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఆ టైంలో, ఆల్మైటీ బుక్ బేస్ చేసి. కానీ ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్మెంట్ ఏమైపోయిందంటే న్యూస్ సృష్టించగల ఉన్న న్యూస్ని మీరు వేరేగా చూపించాలి. అది మనం ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యింది అది. సో దానికి ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చాను అది. ఇప్పుడు కమింగ్ టు ద కేస్, ఇప్పుడు ఇది నా ఒక్కడిదే కాకుండా ఐ ఫీల్ ఇప్పుడు లా అనేది ఎప్పుడో సంవత్సరాల క్రితం ఎప్పుడు చేస్తారు. లాకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సోషల్ అడ్వాన్స్మెంట్కి ఆల్వేస్ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎందుకు ఉంటుందంటే మీరు సృష్టించినప్పుడు ఉన్న కండిషన్స్ టెక్నాలజీ వేరవచ్చు. ఇప్పుడు అది మారిపోయింది కాబట్టి దాన్ని ఎలా కవర్ చేస్తుందని ఒక వేగ్నెస్ వచ్చేస్తుంది లాలో. సైబర్ దాంట్లో అది ప్రాబ్లం. సోషల్ మీడియా ఎప్పుడు వచ్చింది, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని ఎనాక్ట్ చేయాలనేది చాలా కష్టమైపోతుంది. అది చెప్తాం. అప్పుడు ఎవరి దృష్టిలో ఇప్పుడు టూ మచ్ చేయకూడదు అని వింటాం మనం. టూ మచ్ అంటే ఏంటి అసలు, అది ఏమైనా డెఫినేషన్ ఉంటుందా? డిక్షనరీలో దొరకదు. ఎవరి దృష్టిలో టూ మచ్, ఆ టూ మచ్ని ఎలా మెజర్ చేస్తారు? టూ మచ్ ఇవన్నిటికీ ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు. ఎందుకంటే మనుషులు అన్నాక వేరే వేరే సెన్సిబిలిటీస్ ఉంటాయి, వేరే ఆలోచన దృక్పథం ఉంటుంది, వేరే ఐక్యూ లెవెల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ లెవెల్ వేరే ఉంటుంది. అప్పుడు అందరికీ కామన్ చేసి ఇది టూ మచ్ అది 3 మచ్ అని ఎలా చెప్తారు? ఇప్పుడు ఉదాహరణకి నేను 2 days బ్యాక్ ఒక మీమ్ పెట్టాను. డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్కి క్షౌరం చేస్తున్నాడు, గుండెకేస్తున్నాడు. అది నాకేమనిపించింది, నాకు వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇది ఎంత ఘోరంగా వాడగొట్టాడు ఎలక్షన్లో అనేది దానికి ఒక ఆర్టిస్టిక్, ఒక కామికల్ క్యారికేచరిస్ ఎక్స్ప్రెషన్. ఇది నేను ట్విట్టర్లో పెడితే ఒకడు, ఏంట్రా డొనాల్డ్ ట్రంప్ మంగళోడు అంటున్నావు నువ్వు అంటాడు ఒకడు. ఇంకోడేమో అంటే స్త్రీ చేత అంటే అంత నీచమైపోయిందా, స్త్రీకి గుండు కొట్టిస్తున్నావా అంటాడు ఒకడు. అంటే దీన్ని ఎందుకు ఇస్తున్నానంటే ఎగ్జాంపుల్, అన్ని రకాలుగా మీరు ఒకే దాన్ని అన్ని దృక్పథాలతో చూడొచ్చు. అప్పుడు చేసినోడు, ఫార్వర్డ్ చేసినోడు, రిసీవ్ చేసుకున్నోడు ఎవడికి ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఎలా నిర్ణయిస్తారు? అప్పుడేంటి, కార్టూన్ మీరు నవ్వించడానికి పెట్టారా?